జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। ఈసారి జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలని అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు। సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు। అనంతరం కార్నర్ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రాజెక్టులు కట్టింది, పనులు చేసింది తామని, కాంగ్రెస్ అడ్డొచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేశామన్నారు। రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గౌరవెల్లి ప్రాజెక్టుకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ప్రాజెక్టుని పూర్తి చేశామని తెలిపారు। బండి సంజయ్ గెలిచి 5 సంవత్సరాలైనా మోడీ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు। కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా దొందేనని, ఇద్దరు రైతు వ్యతిరేకులేనని విమర్శించారు। కేసీఆర్ని గెలిపిస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు। 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మోటార్లు కాలలేదని, కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో మోటార్లు కాలుతున్నాయన్నారు। కాంగ్రెస్ వాళ్ళు లంబాడి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు। కేసీఆర్ తండాల్ని గ్రామ పంచాయతీలుగా చేసిందని, లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చి గిరిజనుల గౌరవాన్ని పెంచాడన్నారు। కాంగ్రెస్ 6 గ్యారెంటీలంతా అబద్ధమేనని, జూటా మాటలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు। కాంగ్రెస్ గ్యారెంటీలపై బాండ్ పేపర్లు రాసిచ్చి అమలు చేయనందుకు వాళ్లకు శిక్ష పడాలన్నారు। కాంగ్రెస్ వచ్చాక బంగారం ధర, నిత్యావసర ధరలు పెరిగాయన్నారు। హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేయకుండా చంద్రబాబు నాయుడుతో కలిసి శిష్యుడు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు। ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో, ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక। ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది। మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ను 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్గా పెట్టారు। మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు। మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి। కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి ఏముంటది, వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు। వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటది। మీరు చూడలేదా, కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లల్లా ఇదే అక్కన్నపేట ఊర్లలోకి వచ్చి మీ చేతులల్లా మొక్కిండ్రు, మీ కాళ్ళల్లా మొక్కిండ్రు। 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలైతే అన్నారా లేదా? మరి 100 రోజులు పోయి ఇప్పుడు దాదాపు 150 రోజులైంది, వచ్చినాయా? 150 రోజులైనవి, వచ్చినాయా? గద్దెనెక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు। ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు। 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు। నేను అడుగుతున్న అక్క చెల్లెలను, ఏమైతుంది? చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా? మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది, కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే? 100 రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెనెక్కి 100 రోజులు దాటినా ఇవాళ ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలా వద్దా? మీరే చెప్పండి। అప్పుడేమో ప్రామిసరీ నోటు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు, దేవుడి మీద ఒట్లు పెడుతున్నారు కొడుకులు, అంటే గాడ్ ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు। ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను, మహిళల్ని, అందరినీ మోసం చేసింది। ఈ మధ్య ఇంకో మాట అన్నారు, మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు, వచ్చిందా? ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం ఏందో కానీ వీళ్ళు గద్దెనెక్కినాక 50,000 తులం ఉన్న బంగారం 75,000 అయింది, అయిందా లేదా? కందిపప్పు 170 రూపాయలు అయింది, సిమెంట్ బస్తా 60 రూపాయలు పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక దొరకలేదు, నిత్యావసర వస్తువుల ధరలైతే పెరిగినాయి। ప్రాజెక్టులు కట్టింది మనం, ఇలా పనులు చేసింది మనం। గౌరవెల్లి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా అడ్డంకులు తొలగించి 8 టీఎంసీలతో రిజర్వాయర్ను పూర్తి చేశాం। పంప్ హౌస్ పూర్తయింది, నీళ్లు పోయించినాం గౌరవెల్లిలా, 98% పని అయిపోయింది, ఇక 2 పైసలు అంతే। ఆల్రెడీ పంప్ హౌస్ అయింది,
ప్రాజెక్ట్ అయింది, నీళ్లు పోసినాం. ఇంత కాలువ తవ్వితే పొలాలకు నీళ్లు వచ్చేదే ఉన్నది. 2 పైసల పని శాత కాదు అవి కాంగ్రెస్ వాళ్ళకు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టిండ్రు. అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లులు పెట్టి అడ్డం పడ్డారు. అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవెల్లిలో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పూర్తి చేసినాం. న్యూట్రిషన్ కిట్, దళిత బంధు, బీసీ బంధు. కాంగ్రెస్ పార్టీ గట్లయితేనే ఇవన్నీ వస్తాయి. ఏ పని కూడా చేయలే. మరి అటువంటి బీజేపీకి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి. పోయినసారి అంటే ఏదో వేసినాం, ఇవాళ మళ్ళా మోసపోవద్దు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే, ఇద్దరు రైతు వ్యతిరేకులే. అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ శ్రీరామ రక్ష. ఈ పనులు మనం చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు? రివర్స్ గేర్ ఉన్నాయి ఊడనిస్తుండు అంతే. మున్పటి లెక్క బాయి కాడ కరెంట్ వస్తున్నదా? మోటార్లు కాలుతలేవా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలలే. కాంగ్రెస్ వచ్చిండు, మళ్ళీ మోటార్లు కాలడం మోపైంది. మోటార్ కాలితే 10,000 మీద పట్టలేవా? మనకు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా 10 ఏళ్లలో మోటార్ కాలదెట్లా? ఈ కాంగ్రెస్ రాగానే 5 నెలలనే మోటార్లు కాలుతాయి ఎట్లా? ఎస్టీలు కూడా మా లంబాడి అక్కా చెల్లెల్లారా ఆలోచించండి. కాంగ్రెస్ కనీసం మన లంబాడిలకు మంత్రిని ఇచ్చిండా? కేసీఆర్ ఉండగా సత్యవతి రాథోడ్ అక్కను పెట్టిండు, అంతకుముందు చందులాల్ గారిని పెట్టిండు. వీళ్ళు వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలే. ఇలా 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. కేసీఆర్ కి ఇయ్యండి. ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి పోరాటం మీ పక్షాన అది వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా